నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. మనం ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ఏబీఈపీ రాష్ట్ర నాయకులు, విద్యార్థి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జియో నెంబర్ 7ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి రీఎంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు అన్ని కూడా ఎత్తివేయడానికి భారీ కుట్ర చేస్తుందని చెప్పి కూడా ఏబీపీ స్టూడెంట్ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. దీనిపై కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అదే అంశంపై కూడా మనతో మాట్లాడడానికి ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ముచ్చర్ల రాంబాబు ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 7ని తీసుకొచ్చి భారీ కుట్ర చేస్తుంది. విద్యా వ్యవస్థ పైన కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, రీఎంబర్స్మెంట్ ప్రతి ఒక్క దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అలాగే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి కూడా చెప్తున్నారు. అన్న, ఏ విధంగా చెప్తున్నారు ఇవన్నీ కూడా? అంటే గతంలో ఉన్నాడు ఏక్ నెంబర్ అయితే దో నెంబర్ అయి కూర్చున్నాడు. పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఒక బఫూన్ పరిపాలిస్తున్నాడని చెప్పేసి అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ లేదు. హిట్లర్ నాకు ఆదర్శం అంటాడు, కానీ పిచ్చి దుగ్గులకు వ్యవహారాలు వేస్తూ ఉంటాడు. ప్రజల మీద యుద్ధం చేస్తానట, ప్రజలు నష్టపోతారట, ప్రజలు చనిపోతారట. అంటే నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరి మీద యుద్ధం చేస్తానో, ఎవరు చనిపోతున్నారు, నీ నిర్ణయాలే అట్లున్నాయి. విద్యా వ్యవస్థ గురించి వస్తే నువ్వు విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నావు. నువ్వు గతంలో ఏమని చెప్పినావు ప్రచారం లోపల? ఈ కేసీఆర్ అంటున్నాడు దుర్మార్గుడు, దుష్టుడు, ఈ రాష్ట్రంలో పేద పిల్లలకు విద్యను అందించకుండా కుట్ర పన్నుతున్నాడు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించిండు, విద్యాలయాన్ని భ్రష్టు పట్టించేసిండు, రీఎంబర్స్మెంట్ను మొత్తం పండబెట్టేసిండు, రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసిండు, అసలు వాళ్ళకి నిధులు ఇస్తాడు, వాళ్ళు చదువుకోవడానికి అసలు స్కోపే ఇస్తాడని చెప్పినావు. ఏమని చెప్పినావు? ఇంకా ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ పథకాన్ని పేద పిల్లలు లాయర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, తర్వాత డాక్టర్లు కావాలని చెప్పేసి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చిర్రు. దీని ద్వారా పేద పిల్లలు డాక్టర్ల ఇల్లు, ఇంజనీర్ల ఇల్లు, విదేశాలలో పోయి చదువుకున్నారని చెప్పినావు. మేము వచ్చిందంటే ఈ బకాయిలు మొత్తం రిలీజ్ చేస్తాము, గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి నెల మేము బకాయిలు చెల్లిస్తామని చెప్పిండు. కానీ ఇప్పటికీ 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు పోతున్నది. నీ ప్రభుత్వం వచ్చిన కాంచెలు గ్రీన్ ఛానల్ లేదు, ఈ బకాయిలు విడుదల చేసి లేదు. దీన్ని మొత్తానికి గుండు సున్న పెట్టడం కోసం ఏం చేస్తుందంటే ఈయనే జియో నెంబర్ 7 తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిందంటే ప్రైవేటు విద్యా సంస్థలు కోర్టు ఏమంటున్నాయి, మా యొక్క కాలేజీ నడుపుకునేటువంటి పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, నిరుద్యోగులు వచ్చి మా కాలేజీలలో చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలు గడవాలన్నా, మా కాలేజీలు గడవాలన్నా మాకు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కోర్టుకు పోతే ఆ కోర్టు ఏమని చెప్పింది, మరి బకాయిలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పింది. అడిగితే దాని మీద సమానం లేదు. మేము విద్యార్థి సంఘంగా మేము కూడా దాన్ని ఇంప్లీడ్ అయితే వీళ్ళకే సంబంధం అని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థలు అంటాయి. అంటే నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థలు, తర్వాత ముఖ్యమంత్రి కలగలుపుకొని అంతకుముందుగా విజిలెన్స్ అని బెదిరించిండు. అంతకుముందుగా బెదిరించి ఇంత ఫీజులు ఇస్తుంటుందా, దీనిలో ఉద్యోగాలు వస్తున్నాయా, దీనిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ చేసిన రేవంత్ రెడ్డి వాళ్లకు మేలు కలిగించేలా టీఎఫ్ఆర్సీతో ఫీజులు పెంచిస్తాడు. ఇప్పుడు జియో నెంబర్ 7 తీసుకొచ్చి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసేటువంటి కుట్రకు పాల్పడుతున్నారు. ప్రభుత్వము ఈ బకాయిలకే దిక్కులేదు. ఇప్పుడున్న ఫీజులు ఎప్పుడు ఇస్తుందో గత్యంతరం లెక్క. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫీజు బకాయిలు కూడా రీఎంబర్స్మెంట్ కూడా చేయాలని చెప్తున్నారు. అంటే ప్రైవేటు విద్యారంగానికి కూడా కొమ్ము కాస్తున్నది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రైవేటు విద్యారంగానికి కొమ్ము కాస్తున్నానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తా. ఈ రాష్ట్రం లోపల పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాల విద్య ఏమైనా ఉన్నాయని చెప్పడం కోసం దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాడు. 12,000 ప్రైవేట్ స్కూళ్ళు ఉంటే 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మా దగ్గర 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే మా దగ్గర ఉండే 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నాయంటే మన అధికారులు గడ్డి విక్తున్నారా? నువ్వు విద్యాశాఖ మంత్రి ఉంటే గడ్డి విక్తున్నావా? ఏం విక్తున్నావు నువ్వు? 1000 మంది పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉంటారు. బడిబాట కార్యక్రమాలు పెడతావు, మధ్యాహ్న భోజనం అంటావు, బ్రేక్ఫాస్ట్ అంటావు, ప్రీ ప్రైమరీ స్కూల్ అంటావు. ఎందుకు ఈ విద్యాలయాలు అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది? అంటే నీ అధికారులు పనిచేస్తలేరా? నీ ఉపాధ్యాయులు పనిచేస్తలేదా? నువ్వు పనిచేస్తలేవా? ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ డిఈఓలు, ఎంఈఓలు పనిచేస్తున్నారు కాబట్టి అవి ప్రతి సంవత్సరం 1000 సంఖ్యలో పాఠశాల వచ్చినప్పటికి కూడా వాటిలో సంఖ్య పెరుగుతుంది. కానీ దీనిలో ఎందుకు తగ్గుతున్నది మరి? ఎందుకంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. అసలు నిధులే లేవు, నా దగ్గర నిధులు లేవు, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలో, ఒకవేళ వాళ్ళందరికీ కూడా ఇద్దాం అనుకుంటే ఏమైనా ఒక పథకాన్ని ఆపమంటారా? ఆపుతా అని చెప్తున్నాడు. అంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నాడు. మరి అప్పుడు ఎందుకోసం చెప్పినావు? మరి 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది కదా. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల నువ్వు కనీసం 15% నిధులు ఇవ్వకపోతే నీ గవర్నమెంట్ ఎందుకుండి? విద్యారంగం అంటేనే మానవ వనరులు క్రియేట్ చేసేటువంటి వ్యవస్థ.
మానవాళ్ళు క్రియేట్ అయితేనే రేపు పొద్దుగాల నీ యొక్క నువ్వు ఏదైతే కలగంటూ రైజింగ్ నెంబర్ 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ 2047 వరకు $3 మిలియన్ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నేను రూపుదిద్దుతా అంటున్నావు కదా. మరి వచ్చే 30 సంవత్సరాలు పనిచేయాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఈ విద్యా వ్యవస్థ బాగుంటేనే కదా, మంచిగా చదువుకుంటేనే కదా. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా పేదల ఇల్లు కూడా కొట్టాలి, బుల్డోర్ దాని మీదకి ఎక్కియాలి. పేదల వెలుగు మట్ల లోపల ఇల్లు కూడా కొడతాడు, మూసి సుందరీకరణ అని చెప్పేసి ఇల్లు కూడా కొడతారు. ఇప్పుడు పేద విద్యార్థులు అంటే వాళ్ళు చదువుకుంటే ఆయనేమో డైరెక్ట్ కుండబద్దలు కొట్టి మీరు బర్రెలు కాయాలి, గొర్రెలు కాయాలి, తాళ్ళు ఎక్కాలి, చేపలు పట్టుకోవాలి, ఇవన్నీ చెప్పిండు ఆయన. ఈయన ఏమంటాడంటే డైరెక్ట్ ఈ బర్రెలను మూసేస్తే వాడి పని వాడు చేసుకుంటాడు కదా, వీళ్ళందరూ మాకు పాలన లెక్క పని చేయాలని చెప్పేసి ఈయన వేరుస్తున్నాడు. ఈయన ఇండైరెక్ట్ చెప్పిండు, ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా విద్యార్థులను నయవంచన చేసి ముంచడం కోసం ఉన్నారు. ఈ బఫూన్ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయి. పోయినోనికి 10 ఏళ్ళు పడితే నీకు 4 ఏళ్ళు కూడా పడతలేదు. కాబట్టి నువ్వు బిస్టర్ చదువుకో. ఏదైతే నీ యొక్క ప్రభుత్వ వైఫల్యం అంటే డైవర్ట్ చేయడం కోసం ఈ రాష్ట్రం లోపల రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ని తీసుకొని వచ్చి వాటికే మీడియా ఎక్కువ కవరేజ్ ఇచ్చినట్టుగా చేసి ఈ విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి నీ యొక్క వ్యవస్థ తీరును కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి నువ్వు అంటున్నావు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా జాగృతంగానే ఉన్నారు. కాబట్టి నీ యొక్క ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తీసివేసేంత వరకు నిద్రపోరని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జీవో నెంబర్ 7ని వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలను మూస్తా అని చెప్పి చూస్తున్నావు కదా, ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోపోతే నీ యొక్క మెడల్ వస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నావు.